ఈ సృష్టిలో దైవత్వం కంటే గొప్పది ఏదైనా ఉంది అని అంటే మన అమ్మ నాన్నని గర్వంగా చెప్పుకుందాం. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి ఏ పేరైతే బాగుంటుంది, ఏ స్కూల్ అయితే బాగుంటుంది, ఏ డ్రెస్ అయితే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. మనం నడిచినా మాట్లాడినా మురిసిపోతూ ఉంటారు. మనం పెద్దయిన తర్వాత చదువులు పూర్తయి మన కాళ్ళ మీద మనం నిలబడేంత వరకు వాళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలియదు. మనతో బాధలు కాకుండా సంతోషాలు మాత్రమే పంచుకుంటారు. మన అమ్మ నాన్న ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితం మొత్తం మనమే ఉంటాం. ఈరోజు నీకు భార్య బిడ్డలు వచ్చినప్పుడు నిన్ను కన్న తల్లిదండ్రులే భారమైపోయారా? మన జీవితాంతం సేవ చేసిన వాళ్ళ రుణం తీర్చుకోలేమన్నా. కొంతమంది తన తల్లిదండ్రులను అనాథ శరణాలయంలో చేరుస్తున్నారు. ఎంతవరకు కరెక్టు? మన భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ జీవితాలనే దారబోసారే, గుర్తుకు రావట్లేదా? ఒక్కసారి ఆలోచించండి. మన అమ్మ నాన్నలకు గుడులు గోపురాలు కట్టించకపోయినా పర్వాలేదు, వాళ్ళను గుడుల ముందు కూర్చునబెట్టకండి చాలు. మన చిన్నతనంలో ఎన్ని అల్లర్లు చేసినా, ఎంత బాధ పెట్టినా, ఎంత ఓపికగా ప్రేమగా చూసుకున్నారో ఈరోజు మన అమ్మ నాన్న వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అంతే ఓపికగా ప్రేమగా చూసుకుందాం. మన జీవితాన్ని సార్థకత చేసుకుందాం.